హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. T20 సిరీస్ను 3-0తో సొంతం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ను మాత్రం 0-2తో కోల్పోయింది. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఈ ఓటమిని మూటగట్టుకుందని చెప్పుకోవచ్చు. సొంత గడ్డపై తమకు అనుభవం ఉన్న వాతావరణాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీలంక విజయం సాధించింది. స్పిన్నర్లకు సహకరించే పిచ్లపై భారత్ జట్టును కట్టడి చేసింది. దీంతో 27 ఏళ్ల తర్వాత భారత్పై వన్డే సిరీస్ను గెలుచుకుంది శ్రీలంక. అయితే ఈ సిరీస్ విజయం తర్వాత మాట్లాడిన శ్రీలంక స్పిన్నర్ మహేష్ తిక్సన సంచలన కామెంట్స్ అయితే చేసిండు. తిక్సన ఏమన్నాడంటే, భారత క్రికెట్ జట్టు భారత్లో అనుకూలమైన పిచ్లపై చెలరేగిపోతుందని, చిన్న చిన్న బౌండరీస్ పైన మంచి బ్యాటింగ్ వికెట్ పైన వాళ్ళు ఆడతారని అక్కడ చెప్పుకొచ్చిండు. కానీ కొలంబో వికెట్లో అక్కడ ప్రేమదాస స్టేడియంలో ఆడాలంటే చాలా కష్టం ఉంటుంది. కొంచెం టర్న్ ఉన్నా అని చాలా మాకైతే హెల్ప్ ఉంటుంది. మా స్పిన్నర్లు వాళ్ళ స్పిన్నర్ల కంటే బెటర్ ఉన్నారు అని అక్కడ చెప్పుకొచ్చిండు. ఈ కండిషన్స్ పైన వాళ్ళు ఆడడు కష్టమని అక్కడ చెప్పుకొచ్చిండు మహేష్ తిక్సన. బట్ అక్కడ మనం చూసుకుంటే మరి ఫస్ట్ 3 మ్యాచ్లు అక్కడ T20 మ్యాచ్లు మనం వాళ్ళనైతే వైట్ వాచ్ చేసినాం. ఆ ముచ్చటనైతే ఇక్కడ మరి చెప్పలేడు అక్కడ తీక్షణ మాత్రం. ఆ 3 మ్యాచ్లు కూడా మరి శ్రీలంక కండిషన్లోనే శ్రీలంక స్పిన్నర్ల పైనే మనం ఆడినాం కదా. మన స్పిన్నర్లు కూడా మంచిగా వేసిళ్ళు అక్కడ. మరి ఆ స్పిన్నింగ్ ట్రాక్లోనే మన వాళ్ళు మంచిగా ఆడిళ్ళు, చేజ్ కూడా వేసిళ్ళు. ఫస్ట్ బ్యాటింగ్ అయినా గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ అయినా మన వాళ్ళు అయితే గెలిచిళ్ళు. మరి T20 సిరీస్లో వైట్ వాయిస్ అయితే వేసిళ్ళు వాళ్ళని. మరి ఆ విషయం కూడా మరి అక్కడ మహేష్ తిక్సన చెప్పాలి కదా, అతనైతే చెప్పలేడు. ఓడిఐ విషయానికి అయితే మన వాళ్ళు అయితే కొంచెం లాంగ్ గ్యాప్తో వస్తున్నారు అక్కడ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళైతే గత వరల్డ్ కప్లో మనకు కనిపించలు. ఇక కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ విషయానికి అయితే గత ఐపీఎల్ అయితే మనకు కనిపించలు. అప్పటి నుంచి ఒక కాంపిటేటివ్ గేమ్ కూడా వాళ్ళైతే ఆడలేరు. కాబట్టి ఎంతైనా కొంత రస్ట్ అయితే ఉంటారు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ రోహిత్ శర్మ అయితే మంచిగా ఆడించిండు. బట్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి టాస్ 3 మ్యాచ్లో కూడా అక్కడ శ్రీలంక కెప్టెనే గెలిచిండు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్గా తీసుకున్నారు. సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి చాలా స్పిన్నర్లకైతే చాలా హెల్ప్ అయితే అక్కడ కనపడుతుంది. చాలా ర్యాంక్ టర్న్ అయితే అవుతుంది. వాళ్ళ కెప్టెన్ పార్ట్ టైం స్పిన్నర్ అక్కడ అసలంక కూడా మరి అతనికైతే టర్న్ అయింది. కాబట్టి అక్కడ మరి ఒకవేళ గిట్ట మన టీమిండియాకి టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ వేస్తే గిట్ట మనకు కూడా చాలా హెల్ప్ అయితే ఉండేది. బట్ అక్కడ 3 మ్యాచ్లో అక్కడ టాస్ గెలిచి అక్కడ శ్రీలంక కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళకైతే వాళ్ళ స్పిన్నర్లకు ముఖ్యంగా చాలా హెల్ప్ అయితే దొరికింది. అక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళైతే మంచిగా యూస్ అయితే చేసుకున్నారని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్స్. మరి ఆ విషయం కూడా అక్కడ వెల్లడిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లో కూడా వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ అయితే వేసిళ్ళు. 3 మ్యాచ్లో కూడా వాళ్ళైతే టాస్ గెలిచిళ్ళు, ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళకైతే చాలా హెల్ప్ అయితే దొరికింది, ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్స్కి. ఆ మాట కూడా అక్కడ చెప్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది అక్కడ శ్రీలంక స్పిన్నర్ మహేష్ తిక్సన. ఇంకా అతను ఏమన్నాడంటే, మనోళ్ళట స్పిన్నర్ల పైన ఆడారట. మరి అక్కడ వెస్టిండీస్లో గత వరల్డ్ కప్ మనం గెలిచినాక T20 వరల్డ్ కప్ వెస్టిండీస్లో ఎంత లో ట్రాక్స్ మనకు కనబడ్డాయి. ఆ లో ట్రాక్స్ పైన కూడా మనోళ్ళు అయితే గెలిచిళ్ళు, వరల్డ్ కప్ కూడా గెలిచిళ్ళు. ఇక అతను ఏమన్నాడంటే, అక్కడ మన గ్రౌండ్స్ అట చిన్నగా ఉంటాయట. ఆ చిన్న గ్రౌండ్లకి మనోళ్ళట అలవాటు పడ్డారట. ఇక మనోళ్ళు అక్కడ చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, లక్నోలో కానీ, అహ్మదాబాద్లో కానీ ఇక్కడైతే ఆడిళ్ళు మనోళ్ళు రెగ్యులర్గా. అక్కడ మాత్రం స్టేడియంస్ పెద్దగా ఉంటాయి. బౌండరీ డైమెన్షన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అక్కడ. పూణే కానీ, కటక్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద అయితే ఉంటాయి అక్కడ. ఇన్ఫాక్ట్ అక్కడ మోహాలి కానీ ఇవన్నీ కూడా చాలా బిగ్ స్టేడియంస్ అని చెప్పుకోవచ్చు. బౌండరీ డైమెన్షన్స్ కూడా చాలా పెద్ద అయితే ఉంటాయి అక్కడ. బట్ మహేష్ తిక్సన ఏమన్నాడంటే, అక్కడ ఆర్ ప్రేమదాస స్టేడియం పెద్ద ఉంటుంది, అక్కడ ఆడలేరు వీళ్ళు, అందుకే ఈ సిరీస్ అయితే ఓడిపోయిల్లని అక్కడ అన్నాడు. బట్ అక్కడ మనం చూసుకుంటే ఇంతకన్నా పెద్ద స్టేడియంలో మన వాళ్ళు ఆడిళ్ళు, గెలిచిళ్ళు అండ్ వరల్డ్ కప్లు కూడా గెలిచిల్లు అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మహేష్ తిక్సన కామెంట్స్పై మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.